ప్రకాశం బ్యారేజ్పై కుట్రలో మరో కోణం వెలుగు చూసింది. ప్రకాశం బ్యారేజ్ స్లూయిస్ గేట్ల చైన్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్ల చైన్లు తొలగించి ఉండడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజీకి ఒకవైపు 6 మరోవైపు 4 స్లూయిస్ గేట్లు ఉంటాయి. బ్యారేజీ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వీటిని ఆపరేట్ చేస్తారు. ఇప్పటికే బ్యారేజీ 3 గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా స్లూయిస్ గేట్ల చైన్లు తొలగించడం ఉండడంతో అధికారులు అనేక సందేహాలు కలుగుతున్నాయి. కావాలని చేశారా లేక నిర్వహణ లేక ఊడిపోయి ఉన్నాయా అనే అంశంపై అధికారులు ఆరాధిస్తున్నారు. ఈ స్లూయిస్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతుంది. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి 4,87,000 క్యూసెక్లు ఉన్న వరద నీరు ఈరోజు 4,07,000కి చేరింది. దీంతో క్రమక్రమంగా ఈ రోజు నుంచి కూడా వరద తగ్గుతుందని కూడా ఆ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వరదను అడ్డం పెట్టుకొని ఆ కుట్రలు చేసేందుకు కూడా తెరతీసినట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి ఇటీవల వచ్చిన 11.5 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి నేపథ్యంలో భారీ పడవలు కొట్టుకురావడం, వాటికి ఇక్కడ నేరుగా ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు గుర్తుకునే సమయంలో కౌంటర్ వెయిట్ ఢీకొట్టి విరిగిపోవడం కూడా జరిగింది. 3 కౌంటర్ వెయిట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 2 కౌంటర్ వెయిట్లు పూర్తిగా అమర్చారు. మనదుగురుగా అమర్చేందుకు కూడా ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరో కుట్రకోణం కూడా బయటపడింది. స్లూయిస్ గేట్లకు సంబంధించిన చైన్లు తెగిపోవడంపై కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా మనం ప్రస్తుతం చూస్తాం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇవన్నీ కూడా స్లూయిస్ గేట్లు, ప్రధాన గేట్లతో పాటు మధ్యలో ఆ బ్యారేజీకి అటు ఇటు కూడా ఆ మొదటి ఇటు 5 అటు 5 స్లూయిస్ గేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని అత్యవసర సమయంలో మాత్రమే పైకెత్తారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 12 లక్షల వరద నీరు తట్టుకునే నిలబడే సామర్థ్యం ఉంది. 12 లక్షలు కనుక దాటితే బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి అప్పట్లోనే నిపుణులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా డిజైన్ చేసి ఈ నిర్మాణం అయితే పటిష్టంగా జరిగింది. కానీ ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే తొలిసారిగా 11.47 లక్షల క్యూసెక్ల వరద నీరు ఈసారి ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదలైంది ఒకేసారి. ఈ నేపథ్యంలో 12 లక్షల క్యూసెక్లు కనుక దాటి ఈ వరద ప్రవాహం ఒకేసారి వచ్చి ఉంటే బ్యారేజీ పటిష్టకు ముప్పు వాటిల్లేది అని కూడా భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ స్లూయిస్ గేట్ల ద్వారా కిందకి గేట్లు పైకెత్తి నీరు కిందకు విడుదల చేస్తే 2 లక్షల క్యూసెక్ల నీరు బ్యారేజీ మధ్యలో ఒత్తిడి పడకుండా ఇటువైపు నుంచి కొంతమేర వెళ్ళిపోయే అవకాశం ఉంది. తద్వారా మరో 2 లక్షల క్యూసెక్లకు అవకాశం వచ్చి ఉండేది. కానీ ఈ చైన్ లింకులు తప్పించడం వల్ల ప్రధానంగా 2 లక్షల క్యూసెక్లు ఇటువైపు నుంచి కిందకు వదిలే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఒక్కసారి మొత్తం బ్యారేజీ మధ్యలోనే భారం అంతా పడింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ ముప్పు వాటిల్లుతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందని కూడా అధికార యంత్రాంగం, ప్రభుత్వం అందరూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన చెందారు. అయితే ఆ దేవుడి దేవాల 11.47 లక్షల క్యూసెక్లు దాటి వరద ప్రవాహం రాకుండా మళ్ళీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ఇవి ఆ రోజు వ్యక్తేందుకు ప్రయత్నించిన సమయంలో ఎందుకు పనిచేయలేదని అంశంపై కూడా ఇంజనీరింగ్ నిపుణులు పూర్తిగా వీటిని పరిశీలించారు. ఈ మొత్తానికి వీటికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ లింకులు సామాన్యంగా విడగొట్టే అవకాశం ఉండదు, విడిపోయే అవకాశం కూడా ఉండదు. కేవలం దీనికి సంబంధించిన నిపుణులు మాత్రమే ఈ పని చేయగలరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇరిగేషన్ శాఖలో కీలకంగా ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా వీటి మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులైనా ఈ పని చేసి ఉండాలి తప్ప వాటిగా 10 గేట్లు ఒకేసారి విడిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కాదని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇటువైపు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అది ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఇప్పటికే సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే గేట్ల అంశానికి సంబంధించి కూడా కుట్రకోణంలో దాగుందని, ఎందుకంటే దానికి సంబంధించిన వైసీపీ పెద్దల అనుయాయులే ఆ బోట్లు నిర్వహిస్తున్నారు కూడా ఇప్పటికే పోలీసులు విచారణ వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానిపై విచారణ జరుగుతుంది. ఇప్పుడు స్లూయిస్ గేట్లు చైన్లకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే చేశారనే వాదనతో చాలా బలంగా ఉంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
అంతర్గతంగా కూడా అసలు ఏం జరిగిందనే అంశాలపై కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు కూడా జరుగుతుంది. మరోవైపు శాఖా పరంతో పాటు ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా లేదా విచారణ ప్రత్యేకంగా విచారణ అధికారిని కూడా నియమించి వీటిని నిగ్గుదేల్చాలి. ఎందుకంటే ప్రజలకు ముప్పు కలిగించేలా ప్రభుత్వాన్ని మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న ఈ కుట్ర కోణాన్ని బయటికి తీయాలి. దానికి సంబంధించి దోషులు ఎవరైనా కూడా ఎంత వారైనా కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఇటువంటి పనులకు పాల్పడాలంటే భయపడే విధంగా కూడా ఉండాలని కూడా అందరూ భావిస్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని ఇప్పటికే బోట్ల అంశాన్ని కూడా నిన్న ఆయన స్వయంగా బ్యారేజ్ దగ్గరికి వచ్చి మొత్తాన్ని కూడా పరిశీలించి వెళ్ళారు. ఈ నేపథ్యంలో తప్పకుండా ఎంత వారిన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ మొత్తం పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి పాత్రదారులు ఎవరు సూత్రధారులు అనే అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీడియో శ్యామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబీ రామజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.